హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవునికి ఇష్టమైంది ఒకటేనండి. ఏంటి చెప్పండి అది? ఇప్పుడేగా నేను చెప్పాను, పరీక్షలు రాయమని టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు ఉంది మీకు. విరిగి నలిగిన హృదయం, అది లేకపోతే దేవునికి నువ్వు ఇష్టమే, నువ్వు ఏం చేసినా దేవుడికి ఇష్టం లేదంటే. నిజమైన నిరీక్షలు కలిగి ఉందాం, లోతైన భక్తి కలిగి ఉందాం, విరిగి నలిగిన హృదయం కలిగి ఉందాం. నేను కాదు చెప్పండి, క్రీస్తే నా యందు. ఇంగ్లీష్లో ఉంది నాట్ ఐ అంటే ఇలా ఉంటుంది స్ట్రైట్గా, ఎప్పుడు క్యాపిటల్ లెటర్ వాడతారు ప్రింటింగ్లో. నాట్ ఐ బట్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే ఏంటి? సి ఎలాగుంటుంది? వంగి ఉంటుంది. మనం అహంకారులం కాదు, దీనులుగా ఉండాలి. మనం గర్విష్ఠులుగా కాదు, విధేయులుగా ఉండాలి. మన ప్రభు కోరేది అది. కాబట్టి అటువంటి భక్తి జీవితాన్ని కలిగి మనల్ని మనం కట్టుకుంటూ, ఇంకా యేసుని ఎరగని వారు, ఆయన ప్రేమని ఎరగని వారు, యేసు ప్రభుని ద్వేషించేవారు, హేళన చేసేవారు, యేసు ప్రభు నామాన్ని తృణీకరించేవారు ఎందరో ఉన్నారు. వారందరూ మారతారా? మారరా? వాళ్ళు మారితే మీకంటే గొప్ప భక్తులు అయిపోతారు. అందుకే సైతాను పట్టుకో కూర్చున్నాడు. ఏంటండి? కానీ నువ్వు సరిగా ఉంటే, మనం మార్గాన్ని సిద్ధపరిస్తే, మనలో క్రీస్తుని వారికి చూపిస్తే వారు రక్షించబడతారు. గాంధీ మహాత్ముడు ఏమన్నారో తెలుసా అండి? తెలీదు చెప్పండి. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఆ బైబిల్ అంతా, బైబిల్ని అహింస అవన్నీ బైబిల్ నుంచి నేర్చుకున్నాడు. ప్రభు బాధే, కుడి చంపేది కొడితే అణ చెప్పని చెప్పలేదు ఆయన. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? బైబిల్ చదివాడు ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇండియా దేశాన్ని, భారతదేశానికి వచ్చి ప్రేరేపించాలనే ప్రేరేపణ ఎప్పుడు కలిగిందంటే, అక్కడంతా పంచ కట్టుకొని చొక్కా ఇప్పుకొని ఉండేవాడు కాదు, సూటు బూటేసుకునే ఉండేవాడు ఆయన. కానీ ప్రభు యొక్క పశ్చాత్తాపం కలిగిన తర్వాత, యొక్క గ్రహింపు కలిగిన తర్వాత, ఆ దేశం మీద ప్రేమ వచ్చి, దేశానికి వచ్చి సర్వం వదిలిపెట్టి స్వాతంత్రం రావడానికి అన్ని కుమ్ములాటలు, అన్ని బాధలు, అన్ని వేదనలు పొంది స్వతంత్రం తెచ్చిస్తే ఆయనకి ఇచ్చారు బహుమానం. ఏమిచ్చారు? చంపేశారు. నోట్ల మీద మాత్రం ప్రింట్ చేశారు ఆయన బొమ్మ, నలిపి పడేయటానికి. ఆయన బోధ ఎవడున్నాడు ఈ రోజున? ఆయన మర్చిపోతున్నాం అసలు. ఆయన అన్నాడు, నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు. ఏంటంట? క్రైస్తవులు అంటే మరి అదేంటి? యేసు ప్రభు లాగా మనం ఉంటే, యేసు ప్రభువుని ప్రేమించిన వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తారా లేదా? మరి ఆయనలాగా ఆయన నామం మాత్రం పెట్టేసుకొని ఆయన ఉండినట్టు ఉండకుండా మనం సాతానులాగే ఉంటే ఎవడు ఇష్టపడతాడు మన దేవుణ్ణి? ఎవరు నమ్ముతారు అసలు మన ప్రభువుని? ఎలా చూపిస్తాం ప్రభువుని చెప్పండి? దేవుడు ఆత్మస్వరూపండి, బొమ్మ కాదు. కనపడమంటే కనపడ్డా ఆయన ఆత్మస్వరూపి. ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన నామాన్ని ధరించిన మనలోకి రావాలి ఆయన పోలికలు. ఆయనలాగా మనం మాట్లాడితే, ఆయనలాగా మనం ప్రవర్తిస్తే, ఆయనలాగా మనం సాత్వికులుగా ఉంటే, ఆయనలాగా మనం ఇతరులను క్షమించగలిగితే, ఇతరుల బాధల కొరకు మనం శ్రమ తీసుకుంటే, మనలో యేసుక్రీస్తుని ఇతరులో చూస్తారు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు వస్తాడు, ఆయన రాజ్యంలో నన్ను తీసుకెళ్తాడు. ఈ కష్టాలు కొద్ది రోజులే. నేను అర్ధరాత్రి ధన్యతల గురించి రికార్డ్ చేశాను ఒక మెసేజ్. ఆ ధన్యతలన్నీ చూస్తే, నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. ఏంటంటే? దుఃఖపడేవారు ధన్యులంట, శ్రమపడేవారు ధన్యులంట, తగ్గించుకునేవారు ధన్యులంట. ఇది వెగతాళిగా ఉంటుంది బయట లోకంలో చెప్తే. ఏడ్చేవాళ్ళు చేతకాకి ఏడుతున్నారు, తగ్గించుకునేవాళ్ళు యూజ్లెస్ ఫెలోసు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం, ఎంత దుఃఖిస్తే అంత ఆదరించబడతాం, మనం కనికరిస్తే కనికరించబడతాం, మనం నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటే తృప్తిపరచబడతాం. మనుషులు మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఆనందించి సంతోషిస్తే
మన ప్రతిఫలము పరలోకంలో అధికమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. అవునయ్యా, అంచె దినాల్లో మేమున్నామయ్యా తండ్రి. మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా దీనత్వాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా సాత్వికాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి సహాయం చేయి నాయన. పాపం వల్ల కలుగు భ్రమ చేత మా హృదయాన్ని కఠినపరచుకోక విరిగి నలిగిన హృదయంతో నిన్ను సేవించటకు సహాయం చేయి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ గొప్ప దీవెనతో వారు తిరిగి వెళ్ళాలయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ భారముతో, ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చున్నారో విడిపించబడిన ఆయన, దీవించబడి తండ్రి, ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.